రోజు తాగుతావా? లేదు, ఎప్పుడైనా మనసు బాగోపోతే. అడిక్ట్ అవ్వద్దు, వంటికి మంచిది కాదు. హాస్పిటల్కి వెళ్దామా? చెంప బాగా వాచినట్టుంది. లేదు, స్ట్రాంగ్ అయిన అమ్మాయి కదా. నిన్నెవరు ఎక్కడికి వెళ్ళమన్నారు? 2 రోజుల్లో అంతా సర్దుకుపోయేది. ఎంతో మంది అందగత్తులు ఉన్నారు, అదొక్కతే అమ్మాయా? అరే ఊరుకోరా. లేదు నాన్న, పెద్దవాడని కూడా చూడకుండా కొట్టింది. దాన్ని చంపి జైలుకు వెళ్ళిన సంతోషం. ఏ ఆ అమ్మాయి కొట్టింది, ఏదో పొరపాటులో చేయపడింది. ఆమె పరిస్థితిలో ఆలోచించు. నిన్న కొడుకు, ఇవాళ తండ్రి. లవ్ చెయ్యి అంటే ఎవరికైనా ఒళ్ళు మండదా చెప్పు? ఏంటిది నువ్వు దానికి సపోర్ట్ చేస్తున్నావు? మంచి అమ్మాయిరా, చూస్తే తెలుస్తోంది. భోంచేవా? బిర్యానీ తెచ్చాను. లేదురా, తాగడం అలవాటు లేదుగా. తల తిరుగుతోంది, నేను వెళ్ళి పడుకుంటా. నువ్వు తిను. అరే వదులు. నాకు వయసు అయిపోయింది అనుకుంటున్నావా? మా ఊరు పక్కకు వెళితే నాకు ఇప్పుడు కూడా పిల్లనిస్తారు. ఈ వయసులో ఇలాంటి ఆశలు కూడా ఉన్నాయా? రే, నొప్పిగా ఉందా? లేదు నాన్న, పాపం, నా వల్ల నీకు కష్టం. వాసు, చెప్పు. నా మీద చేయి పడిన వెంటనే నీకు చాలా కోపం వచ్చింది. నా మీద నీకు చాలా ప్రేమ ఉంది కదూ? ఏంటన్నా ఇలా అడుగుతున్నావు? సరే చెప్పొద్దులే, వదిలే. ఊరికే అడిగా. అది కాదు నాన్న, నేను ఊరికే అడిగాను. వెళ్ళి పడుకో. నాన్న వెళ్ళు. ఏంట్రా ఉదయాన్నే రమ్మన్నావు? మా నాన్న చనిపోయారా? ఏం చేయాలో తోచలేదు. ఏమైందిరా? తెలీదు, నిద్రలోనే. ఎందుకురా? ఉంచు, వీటన్నిటికీ కావాలి కదా. రేయ్, నా దగ్గర ఉందిరా. నేను సంపాదించిన డబ్బుతోనే మా నాన్నకి
నాన్న ఈరోజు ఏం వంట చేసావు? మేము ఎల్ఐసి నుంచి వస్తున్నాం సార్. మీ నాన్నగారు మీ పేరు మీద 10 lakhs పాలసీ చేశారు, సంతకం పెట్టండి. ఐసిఐసి బ్యాంక్ నుంచి వస్తున్నాను సార్. మీ పేరు మీద 5 lakhs డిపాజిట్ చేశారు. నేనే చంపేశాను నాన్న నిన్ను. నేనే చంపేశాను నాన్న నిన్ను. అమ్మ వెనక్కి వెళ్ళకుండా ఉంటే నువ్వు ప్రాణాలతో ఉండేవాడివి కదా. వాసు 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 రే వాసు వాసు రే లేవరా లేవరా. రే నీకు మతి చెడిపోయిందా? ఏమైందిరా? మా నాన్న నేనే చంపేశాను రా. రే మా నాన్న నేనే చంపేశాను రా. ఆయన చనిపోవాలనుంది, చనిపోయారు. కానీ నువ్వు ఎంతకాలం అని ఇలా ఉంటావు? ఏమైనా తిన్నావా? వాసు తినరా. తినమని చెప్తున్నాను కదా. రే తినరా వాసు. ఇదిగో పట్టుకో పట్టుకో. ఎన్ని రోజులు నువ్వు ఇలా ఉంటావు? నువ్వు చచ్చిపోతావా? పట్టుకోరా. తినమంటున్నాను కదా. నేను అర్జెంటుగా ఊరికి వెళ్ళాలిరా. ఏదో ల్యాండ్ ప్రాబ్లం అట. పెళ్లి కూడా దగ్గర పడింది. వీణ్ణి ఈ పరిస్థితుల్లో వదిలి ఎలా వెళ్ళగలం? బెంగతో కుమిలిపోతాడేమో. పోనీ మా ఇంటికి తీసుకువెళ్ళనా? వద్దురా. మీది చిన్న ఇల్లు, అదే కాకుండా పెద్ద ఫ్యామిలీ. వాసు నువ్వు మా ఊరికొస్తావా? కొద్ది రోజులు ఈ ఊరు వదిలేరా. మాది పెద్ద కుటుంబం. పెద్దనాన్న, బాబయ్య, మావయ్య అంటూ 40 మందికి పైగా ఉంటారు. రారా, నీ మనసు కుదుట పడుతుంది. వెళ్ళు వాసు, కాస్త ప్రశాంతంగా ఉంటుంది. రే జాగ్రత్తగా చూసుకోరా. లీవ్ దొరకగానే నేను కూడా వస్తాను. ఏంట్రా ఎవరికోసం చూస్తున్నావు? లక్ష్మి ఇంకా రాలేదురా. వేరే ఏదైనా కోచ్లో ఎక్కేసిందా? బండి బయలుదేరుతుంది. వాసు జాగ్రత్తరా. వాసు ఏదైనా అవసరం అయితే ఫోన్ చేయి. ఉంటానరా. బీ కేర్ఫుల్ లక్ష్మి. త్వరగా
జాగ్రత్త. ఆ. Be careful. జరుగు. హో లక్ష్మి, వీడే వాసు, మై బెస్ట్ ఫ్రెండ్. రేయ్, ఈ అమ్మాయారా నేను చెప్పాను కదా, లక్ష్మి కీర్తన, మా అత్తయ్య కూతురు, కాబోయే లైఫ్ పార్ట్నర్. ఎప్పుడెప్పుడు చూపిస్తావా అని అడిగేవాడివి. ఎక్కడైనా నిలబడితే ఎలా? కమాన్ రారా. వెయిట్ 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 వాసు, ఎక్కడికి వెళ్తున్నారా? రే చెప్పేది విను, నేను దిగిపోతాను. రే ఏమైందిరా నీకు? రన్నింగ్ ట్రైన్ నుంచి దిగిపోతానంటావు. వాట్స్ రాంగ్? చూడు, నువ్వు పెళ్లి చేసుకోవడానికి సంతోషంగా అవుతున్నావు, నీతో నేనెందుకు? ఏ నువ్వు సంతోషంగా ఉండద్దా? జరిగిందే తలుచుకుని బాధపడకు. రారా లోపలికి రా. రే చెప్పేది వినరా, నేను అక్కడికి వస్తే ప్రాబ్లం అవుతుంది. రే ఎందుకురా నువ్వు అన్నిటికీ బెట్టు చేస్తున్నావు? నేను నీ బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటే నాతో పాటు రా, లేకపోతే నేను ఈ పెళ్ళే చేసుకోను. రారా. శ్రీను, ఏంటి? ఒకసారి ఇలా రా. కాసేపు ఆగు, వస్తాను. రమ్మంటున్నానా? పదరా. రే ఇంకొక మాట మాట్లాడినా నేను ఫ్రెండ్ అని కూడా చూడనో చెప్తున్నాను. రారా. రే బ్యాగ్. మర్యాదగా మాట వినరా. ఇతను ఎందుకు ఇక్కడికి వచ్చాడు? వాడెవరో నీకు తెలుసా? ఆ, తెలీదు. నీకు మన ఫ్యామిలీ గురించి తెలుసు కదా, ఏదైనా ప్రాబ్లం అయితే? ఏంటి ఎవరికి వాళ్ళు ప్రాబ్లమ్స్ అంటున్నారు? అన్నీ నేను చూసుకుంటాను. కీర్తన, వాళ్ళ ఫాదర్ అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయాడు. దిగులతో కుమిలిపోతున్నాడు. ఇటువంటప్పుడు నేను వదిలేసి వస్తే పిచ్చివాడైపోతాడు. వాళ్ళ నాన్నగారు ఎప్పుడు చనిపోయారు? 2 రోజులకు ముందు. పాపం హార్ట్ అటాక్.